మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. యోబు పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదే. పిల్లరా, దేవుడు మనిషినికి ఆయుష్ కాలము ఒక లిమిట్ పెట్టాడండి. ప్రతి ఒక్కరికి ఇంత ఆయుష్ని పెట్టాడు. ఆ ఆయుష్ ఉన్నంతవరకు మనం ఏం చేస్తున్నాం, మనము మన జీవితాన్ని జీవిస్తున్నాం, దేవుడి కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నాం, ఇదిగో కుటుంబానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం, ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నాం, వాక్యాన్ని ధ్యానించడానికి ఎంత సమయం ఇస్తున్నాం, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత సమయం ఇస్తున్నాం, పరిచర్య చేయడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం, సువార్త అందించడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఆలోచించండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఇంత 70, 80 లేదా ఎంతో కొంత ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్లో నీకోసమే నువ్వు బ్రతుకుతున్నావా, లేదు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? నీకోసం బ్రతికినట్లయితే అది ఏది కూడా నీకు పరలోకంలోనికి ఘనత తీసుకురాదని. కానీ దేవుని కొరకు నీ ఆయుష్ని ఉపయోగిస్తే, దేవుని పనుల కొరకు నీ ఆయుష్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా అది విలువైనది. పరలోకంలో దేవుడు లెక్కిస్తాడు. ఒకరోజు అది నీకు ఘనత తీసుకొస్తుంది. పరలోకంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు, జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడండి. కాబట్టి ప్రియ తమ్ముడా, చెల్లి, వినండి. లోకములో అపవాది ఎంతోమందిని వాడుకుంటున్నాడు. మరి పరిశుద్ధాత్మడు నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఉదయకాలన నీవు దేవుని కొరకు, దేవుని పనిలో నిమగ్నమై ఉండు. దేవుని యొక్క సేవకునికి సహకారంగా ఉండు. ఎదుగో నీ కుటుంబంలో ఉన్న కుటుంబస్తుని ఆత్మీయంగా బలపరచని వాళ్ళు దేవుని నడిపించండి. దేవుడిచ్చిన ఆయుష్ని దేవుని కొరకు ఉపయోగిద్దాం. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి నైనా అయా ప్రభా, ఇప్పుడైనా గుడ్డి వారికి నైనా, గుంచె వారికి, కుష్ఠరోగులకి నైనా మీరు బాగు చేయండి. వారికి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం. ఉదయాన్నే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరుచున్నారు. రోడ్డు మీద అయా ప్రయాణం చేసే బిడ్డలకి మీరు తోడుండండి అయ్యా. ఉదయకాలన హాస్పిటల్ అనారోగ్యంతో సీరియస్ కండిషన్లు ఉన్న అయా ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచున్నారు తండ్రి. ఏసే ఉదయకాలన ప్రభా, ప్రతి బిడ్డ అక్కర్ని తీర్చండి. వారి పనుల్లో మీరు తోడునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.